పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నిజామాబాద్ జిల్లా బీజేపీలో స్థానిక ఎంపీ అరవింద్ అనుకున్నది సాధించాడని చెప్పవచ్చు. ఎందుకంటే జిల్లా అధ్యక్షుల మార్పులో తన మార్కు నిరూపించుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో పనిచేసిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వ లక్ష్మీనరసింహను పక్కన పెట్టారు. అయితే నిజామాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎలాంటి పని చేయలేదనే ఆరోపణలను ఎదుర్కొంటున్న క్రమంలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నేను గెలవడం ఖచ్చితంగా అవసరం కాబట్టి ఖచ్చితంగా నా కోసం పనిచేసే వ్యక్తులను పెట్టుకున్నట్లు సమాచారం ఉంది. దానికి అందరికి సంబంధించి చూసుకోవచ్చు. నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కులచారి దినేష్ 49,000 ఓట్లు సాధించారు. 49 ఓట్లు సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా మరోసారి ఆయనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో అదే కోవలో కూడా రాష్ట్ర అధ్యక్షుడికి సిఫారసు చేసినట్లయితే, ఎందుకంటే జిల్లాలలో అధ్యక్షులు మార్పు జరగాలనుకున్నప్పుడు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు ఎంపీల ఆలోచనను దాని అంతరికి సంబంధించి పరిగణలోకి తీసుకుంటారు రాష్ట్ర అధిష్టానం, జాతీయ అధిష్టానం. అదే కోణంలో కూడా నిజామాబాద్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు మార్పు జరిగిందని చెప్పొచ్చు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటాయి. అదేవిధంగా బోధన్, ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, అదేవిధంగా కొరుట్ల, జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గాలు, ఈ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో 2 అసెంబ్లీ నియోజకవర్గాలు బీజేపీ గెలుచుకుంది. అదే కోణంలో కూడా బోధన్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా బీజేపీ ఓట్లు సాధించుకుంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గాన్ని చూసుకుంటే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం 49,000 ఓట్లు సాధించుకున్న నేపథ్యంలో ఆర్మూర్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కూడా భారీ మెజార్టీతో గెలిపొందారు. 30,000 పైచీలతో ఓట్లు గెలుపొందిన నేపథ్యంలో బాల్కొండ నియోజకవర్గంలో 20,000 ఓట్లకు పైగా బీజేపీకి ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా కొరుట్ల, జగిత్యాలలో కూడా అత్యధికంగా ఓట్లు రావడంతో వచ్చే ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా ఎలాగైనా కైవసం చేసుకోవాలనే దృష్టితో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మార్పు జరిగిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీగా కొనసాగుతున్న ధర్మపురి అరవింద్ తన మార్కును నిరూపించుకున్నాడు. ఎట్టకేలకు నిజామాబాద్ జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుల మార్పు అయితే జరిగింది. రానున్న పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ మార్పు అవసరమనే భావించిన నేపథ్యంలో స్థానికంగా సిట్టింగ్ ఉన్న ఎంపీ ఈ కోణంలో కూడా రాష్ట్ర అధిష్టానానికి సిఫారసు చేసిన స్థానికంగా ఉండే గెలిచిన ఎవరైతే ఆర్మూర్, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యేగా బీజేపీకి సంబంధించిన గెలిచిన ఎమ్మెల్యేలు కూడా గతంలో మాకు ఈ అధ్యక్షుడిగా ఉన్న నేత ఏం పని చేయలేదనే కోణంలో కూడా దానికి భావించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో జిల్లా అధ్యక్షుడు మార్పు తథ్యమని భావించిన బీజేపీ వర్గాలు పూర్తిగా నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుని మార్పుతో సరిపెట్టింది. మరోవైపు నిజామాబాద్ జిల్లాకు మరో ప్రాధాన్యత దక్కింది. రాష్ట్ర బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షుడు పెద్దొల్ల గంగారెడ్డిని నియమించడం, దీనికి అంతటి కూడా పూర్తి స్థాయిలో నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం దక్కిందని చెప్పొచ్చు. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్న క్రమంలో పసుపు బోర్డుకు సంబంధించి కిసాన్ రైతులకు సంబంధించి ఆ ప్రాంతంలో పట్టున్న నేతగా బీజేపీ నుంచి పలుమార్లు జిల్లా అధ్యక్షుడిగా చేశారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గం నుండి 2 పర్యాలు కూడా టికెట్ ఆశించి బరిలో నిలిచారు. అదే కోణంలో కూడా చూసుకుంటే కిసాన్ మోర్చాకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రాధాన్యత దక్కిందని చెప్పవచ్చు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ జిల్లా అధ్యక్షుడి మార్పు తన మార్కులతో పాటు పూర్తి స్థాయిలో తన పట్టు నిలుపుకున్నాడని చెప్పవచ్చు జిల్లాకు సంబంధించిన సిట్టింగ్ ఎంపీ. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటీయూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.